ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మరొకరి మీద చాడీలు చెప్తున్నారా? చాడీలు లేదా కొండాలు, ఇంగ్లీష్లో టేల్ బేరర్స్ అంటారు. అంటే గాసిప్స్ని లేదా మరొకరికి హాని చేసే ఇన్ఫర్మేషన్ లేదా హార్మ్ఫుల్ మెసేజ్ని స్ప్రెడ్ చేయడం. జాగ్రత్త అండి, గుండెగాని మాటలు చాలా రుచిగా ఉంటాయంట, కానీ నమ్మద్దు. వాటి వల్ల ఫ్రెండ్స్ మధ్యలో డిఫరెన్సెస్ క్రియేట్ అవుతాయి, రిలేషన్షిప్స్ చెడిపోతాయి. వారికి మరే పని ఉండదు. వాళ్ళని నమ్మి షేర్ చేసుకున్న థింగ్స్ అన్నీ కూడా ఇంటింటికి తిరుగుతూ ఇంకా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ కూడా యాడ్ చేసి చెప్తూ ఉంటారు. ఆఖరికి పరిశుద్ధంగా ఉండాల్సిన సంఘాలలో కూడా ఇదే పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం అలాంటి వాళ్ళతో స్వరం కలపొద్దు, ఏకీభవించొద్దు. మరొకరి గురించి మీతో చెప్తున్నారంటే మీ గురించి ఇంకొకరికి చెప్తారు కదా, అలాంటి వారికి దూరంగా ఉందాం. వారు గాసిప్స్ చెప్తుంటే మీరు మాత్రం దేవుని గురించి, ఆయన ప్రేమను గురించి చెబుతూ టాపిక్ డైవర్ట్ చేయండి. అలాగే వారు ఇచ్చిన ఇన్పుట్ బట్టి ఏ పర్సన్ని జడ్జి చేయొద్దు. మీకు నిజం తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పిందంతా మైండ్లో నుంచి డిలీట్ చేసి మీకు పర్సనల్గా ఆ పర్సన్తో ఉండే ఎక్స్పీరియన్స్ని బట్టి వారితో మూవ్ అవ్వండి. అంతేగాని కొండేగాలు చెప్తున్న ఫీడ్బ్యాక్ బట్టి ఎవరి క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దు, ఎవరిని దూషించొద్దు. మీకు తెలుసా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో దూషించేవారు దేవుని రాజ్య వారసులు కానేరరు అని ఉంది. జాగ్రత్త అండి. యాక్చువల్లీ చాడీలు చెప్తూ కొండాలు మోస్తూ ఉండేవారికి ఎక్కువ నష్టం. వారు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలన్నీ కోల్పోతారు. అలాంటి దుష్టాత్మను మన దరి చేరకుండా దేవుడు యేసు నామంలో దూరం చేయనుగాక. అవును అన్నవాళ్ళు జస్ట్ ఆమెన్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొండాలు షేర్ చేయకూడదు, కానీ దేవుని వాక్యం మస్ట్ షేర్ చేయాలి కదండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.